హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య కిడ్స్ ఛానల్. ఇప్పుడైతే నేను రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. రవ్వ అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే నెయ్యిలో బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకొని రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అంత క్వాంటిటీలో అయితే వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులోనే కొంచెం చిటికెడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంటే ఇప్పుడైతే రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. రవ్వ కూడా ఒక 50% అయితే ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది కదా, అప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం షుగర్ అయితే తక్కువని తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి తింటారు కాబట్టి కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టిపోతుంది. అందుకని బాగా కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇలాచీ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను లైట్గా. లెమన్ ఎల్లో అంటారు కదా, ఆ లెమన్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. మంచిగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దేవునికైతే నైవేద్యంగా పెట్టేసేద్దాం. చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం దేవునికైతే పెట్టేసిద్దాం. టడాయ్! ఇప్పుడైతే ఈ చిన్న బౌల్లో దేవుడికైతే నైవేద్యంగా పెడుతున్నాను. ఫ్రైడే కదా, అందుకని పెట్టేస్తున్నాను నైవేద్యం. ఏదో ఒకటి చేయాలని అనిపించింది నాకు, అందుకని చేశాను. మా ఖుషి కూడా జేజకు దండం పెట్టంటే పెడుతుంది.